రైట్. శ్రీకాకుళం జిల్లాలో ఇవాళ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఎచ్చెర్ల మండలం బడగట్లపాలెంలో మత్స్యకారులకు చేయూత కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు. సముద్రంలో వేటకు విరామం సమయంలో మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక సాయం కింద 20,000 చొప్పున అందించనున్నారు. మత్స్యకార చేయూతతో 1,29,178 కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ఇందుకోసం ప్రభుత్వం 258 కోట్లు ఖర్చు చేయనుంది. మధ్యాహ్నం సీఎం చంద్రబాబు బుడగట్లపాలెంలోని అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. అనంతరం మత్స్యకారులతో ముచ్చటిస్తారు. ఆ తర్వాత గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభకు చేరుకొని మత్స్యకారులను ఉద్దేశించి ప్రసంగిస్తారు చంద్రబాబు. అనంతరం ఎచ్చెర్ల నియోజకవర్గంలోని 500 మంది కూటమి కార్యకర్తలతో సమావేశమవుతారు. ఇక సీఎం చంద్రబాబు పర్యటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము. లక్ష్మి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన అనేది 11:55 విశాఖపట్నం నుంచి ఏదైతే సభాస్థలం సభాగ్రామం ఉందో బుడగట్లపాలెం చేరుకుంటారు. అయితే వేట నిషేధ కాలానికి ప్రభుత్వం అందించే మత్స్యకారి చేయూత భృతిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యకార గ్రామమైన బుడగట్లపాలెం వేదిక అయ్యింది. 258 కోట్ల రూపాయలు మత్స్యకారుల అకౌంట్ లో నేరుగా పడే విధంగా ఈ రోజు ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. అయితే దీని ఏదైతే సీఎం భద్రతా విషయం సంబంధించి జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో 4 అడిషనల్ ఎస్పీలు, 8 మంది డిఎస్పీలతో సహా మొత్తం 1,500 మంది సిబ్బంది సీఎం కు పటిష్ట బందోబస్తు నిర్వహించున్నారు. దీనికి సంబంధించి 17 రోప్ పార్టీలు, స్పెషల్ పార్టీలు, క్యూఆర్టీ టీములను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అయితే ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లకు సంబంధించి అచ్చెన్నాయుడు, ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, విజయనగరం ఎంపీ అప్పలనాయుడు, స్థానిక ఎమ్మెల్యే ఈశ్వరరావు దీన్ని పర్యవేక్షించున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. అదేవిధంగా ట్రాఫిక్ మళ్లింపు ప్రక్రియలు కూడా ప్రారంభించారు. అదేవిధంగా వచ్చే వాహనాలకు పార్కింగ్ సంబంధించి కూడా డిఐజీ పలు సూచనలు అయితే చేయడం జరిగింది. మనం చూసుకోవచ్చు, ఈ బుడగట్లపాలెం సంబంధించి గత ప్రభుత్వం 366 కోట్లతో ఫిషింగ్ హార్బర్ పనులకు సంబంధించి కొంత మేరకు పనులు కూడా చేపట్టింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పనులు అయితే ఆగిపోయిన పరిస్థితి అయితే కనిపించింది. అయితే చంద్రబాబు నాయుడు అదే గ్రామాన్ని ఎంచుకొని అక్కడే మత్స్యకార భరోసాకు సంబంధించి మత్స్యకార చేయూత కార్యక్రమాన్ని అయితే ప్రారంభించనున్నారు. మనం చూసుకోవచ్చు, శ్రీకాకుళం జిల్లా 193 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న జిల్లాకు సంబంధించి ఇంతవరకు కూడా మత్స్యకారులకు సంబంధించి ఒక జెట్టి గాని ఒక హార్బర్ గాని లేకపోవడంతో శ్రీకాకుళం జిల్లా నుంచి మత్స్యకారులు ఎక్కువగా ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి ముత్యవాత పడి అదేవిధంగా ఇతర దేశాల్లో ఖైదీలుగా కూడా ఉండే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లానే ఎంచుకోవడంపై మత్స్యకారులు అయితే ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా బుడగట్లపాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుమారు 5 గంటల సేపు ఇక్కడ గడపనున్నారు. బహిరంగ సభలో పాల్గొనడం, అంతేకాకుండా కార్యకర్తలతో ముఖాముఖి కూడా కార్యక్రమంలో పాల్గొంటారు. ముఖ్యంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన బుడగట్లపాలెం రావడంతో మత్స్యకారుల్లో కొంత ఆశలైతే సిగించామనుకోవచ్చు. ఎందుకంటే జిల్లాలో ఇంతవరకు కూడా జట్టీలు లేకపోవడం, హార్బర్లు లేకపోవడంతో మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆగిపోయిన బుడగట్లపాలెం పనులకు చంద్రబాబు నాయుడు ఏం చెప్తారు? అయితే జిల్లాలో గతంలో అనుకున్న ప్రదేశాల్లో జట్టీల నిర్మాణానికి చంద్రబాబు నాయుడు ఏ విధంగా వాగ్దానం ఇస్తారని మత్స్యకారులు అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా గత ప్రభుత్వం ఏదైతే మత్స్యకార భరోసా పేరుతో ఇచ్చిన 10,000ను ఎన్నికల హామీలో భాగంగా 20,000 చేసి మత్స్యకార చేయూతగా అందించున్న చంద్రబాబు నాయుడిని మత్స్యకారులు అయితే కొంతవరకు ఎంతో ఆనందపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మత్స్యకారుల తాలూకా దీర్ఘకాలిక సమస్యలను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీస్తారనేసి ఆశగా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వరలక్ష్మి. రైట్ రాము, థ్యాంక్ యూ.